కడప నగరంలోని చిన్చౌక్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు మన్యం చలపతిరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసరెడ్డి, నాయకులు అమీర్ బాబు, లక్ష్మీరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్, టింబడ్డిపో శ్రీనివాసులు హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మీడియాతో మాట్లాడారు. ఈరోజు 29 సంవత్సరాలు ఆయన చనిపోయి ఆ గొప్ప నాయకునికి ఈరోజు మేమంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి ఏకైక వ్యక్తి మా రామారావు గారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఆయన పేరు ఈ ప్రపంచంలో చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఎందుకంటున్నారంటే ఈ మాట, నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు అనేది ఏమి, ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాల్లో భాగస్వామ్యం చేయాలా, కేవలం కొంతమంది చేతుల్లోనే అధికారము పెత్తనం చలాయిస్తున్నారు అనే ఒక ఏకైక లక్ష్యంతో ఆ రోజు ఎంతో దూరదృష్టితో ఆయన మంచి సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ ఆయన మాటల్లోనే ఆయన నినాదం ఇవ్వడం జరిగింది. సమాజమే దేవాలయంలో పేద ప్రజల్లో గుండెల్లో దేవుడు ఉన్నారని చెప్పి ఆ రోజు ఆయన కాన్సెప్ట్తో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఆయన ఏ ఉద్దేశంతో పార్టీ స్థాపించాడో అదే ఉద్దేశంతో ఈరోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ ఒరవడిని ముందుకు తీసుకుపోతున్నారు. నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి దినంగా చిన్న చౌకలోని మా అభిమానులు, తెలుగుదేశం పార్టీ యొక్క సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించినారు. ఇదంతా చలపతి నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ నెలల్లో పార్టీ స్థాపించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చి ఆంధ్రులకు ఆత్మాభిమానాన్ని గౌరవపరిచినవాడు నందమూరి తారక రామారావు. ఆయన ఎన్నటికీ చిరస్మరణీయుడు. ఆయనకు ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ భారత రత్న ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ భారత రత్న ఎన్టీఆర్ గారికి ఇస్తారు. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.